మరి ఎమ్మిగనూరు నుంచి మేడం వచ్చారు. మేడం పేరు నాకు ఐడియా రాలేదు. మేడం కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మహిళలు ఖచ్చితంగా ఉండాలి. రాండి మేడం, చాలా సీనియర్ మేడం. మేడానికి గట్టిగా క్లాప్స్ కొడదామండి. చాలా సీనియర్ మోస్ట్ 20 ఏళ్ళ సాధన ప్రచారం మేడం చాలా గొప్ప వ్యక్తి. అతిపెద్ద పిరమిడ్, మెగా పిరమిడ్ రాయలసీమలో చాలా ఆనందం. భూమి పూజ పత్రిజీ గారితో పాటు మేము కూడా వచ్చాము. అప్పుడు బ్రహ్మయ్య గారు కూడా ఉన్నారు. ఇక్కడ ఆయన చుట్టుపక్కల ఎన్నో గ్రామాలు ర్యాలీలు చేయించారు. ఎన్నో సంవత్సరాల నుంచి నాకు ఆలగడ్డతో అనుబంధం ఉంది. మరి 111 అడుగుల కాశిరెడ్డి నాయన శక్తి క్షేత్రం ఆ రోజు మా ఫ్యామిలీతో సహా వచ్చి మేము అందులో బాధ్యత మాకు కూడా ఈ ప్రచార బాధ్యత కానీ ఇక్కడ ఆళ్ళగడ్డ పరిసర ప్రాంతాల్లో కానీ చాలా వర్క్ ఉందని నాకు అప్పుడు అర్థమైంది. మరి అందులో భాగంగా ఎన్నోసార్లు ఇక్కడికి రావడం జరిగింది, ర్యాలీలు చేయడం జరిగింది. మరి ప్రెసిడెంట్ ఆళ్ళగడ్డ పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ బాలరెడ్డి గారు ఆయన ముఖ్య పాత్ర వహిస్తున్నారు సెక్రటరీగా. ఇంకా ఓబయ్య గారు, స్టేజీని అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మాస్టర్స్, మరి ఈ 3 రోజుల కార్యక్రమం చాలా అద్భుతంగా ఇది 2వ సంవత్సరానికి వచ్చింది. ధ్యాన మహాయజ్ఞం పత్రిజీ అనే స్వర్ణమాల పత్రిజీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మహాకర్ణ ర్యాలీ చేసుకున్నాం. నాకు ఆళ్ళగడ్డ రమ్మని నాకు 2 నెలల ముందే చెప్పారు ప్రతాప్ రెడ్డి గారు. సరే సార్, మరి ఎక్కడున్నా సరే ఆ రోజు మాత్రం ర్యాలీ రోజు కంపల్సరీ వస్తానని చెప్పాను. ఎక్కడో కొత్తగూడెం, పాల్వంచ, నిన్న ఖమ్మం జిల్లాలో ఉన్న నేను ఈ టైంకి ఖమ్మం జిల్లా, తర్వాత కొత్తగూడెం, పాల్వంచ నైట్ జర్నీలు చేసుకుంటూ మరి ఇక్కడికి రావడం జరిగింది. నాకు చాలా ఆనందం. మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా ఆనందం. అలాగే ఈరోజు మరి ఒక ముఖ్య ప్రకటన కూడా ఉంది. మరి ఆ కేకు కట్ చేద్దాము అందరం. సార్, ఓకే, థ్యాంక్ యూ. కోరుతున్నాను. రాండి మేడం, రండి. అలాగే ఆలగడ్డ పెరుడ మాస్టర్లందరూ కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ శక్తి జై పడలే. హిందూ మేడం, కర్నూలు మేడం కూడా వేదిక పైకి రావాలి. గ్రేట్ హిందూ మేడం స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఎక్కడున్నా ఇక్కడికి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. మీరు వచ్చేంత వరకు బర్త్డే కేక్ కట్ చేయాలి. రాండి మేడం, ఎక్కడున్నారో. గ్రేట్ మాస్టర్ వెంకరెడ్డిని ఇక్కడికి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. రండి సార్. టు యూ స్వర్ణమాల మేడం, పలకండి. హ్యాపీ బర్త్డే టు యూ స్వర్ణ మేడం. స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నామండి, రావాలండి. కేక్ కట్ చేసుకోబోతున్నాం. ఒక్కసారి అండి బిగ్ క్లాప్స్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ స్వర్ణమాల పత్రి అమ్మ గారికి జన్మదినం గట్టిగా హ్యాపీ బర్త్డే టు స్వర్ణమాల పత్రి, హ్యాపీ బర్త్డే టు స్వర్ణమాల పత్రి, హ్యాపీ బర్త్డే టు స్వర్ణమాల పత్రి. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో స్వర్ణమాల పత్రి. హ్యాపీ బర్త్డే టు స్వర్ణమాల పత్రిజీ మేడం. స్వర్ణమాల పత్రిజీ మేడం కి స్వర్ణమాలమ్మ పత్రిజీకి
ముందుగా ప్రతి ఆదివారం ధ్యాన తరగతులు నిర్వహించడం జరుగుతోందండి ఇక్కడ. సో ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వచ్చి వారి వారి సమయాన్ని ఇక్కడ కేటాయించి ధ్యానం నేర్చుకుంటాం. మరి ఇక్కడ చాలా సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ధ్యాన తరగతులు కూడా జరుగుతూ వస్తున్నాయి. మరి ఆ జ్ఞాన సందేశాలని కూడా అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ప్రతి నెల 21, 22, 23 తేదీల్లో మహామౌన ధ్యానాలు కూడా జరుగుతున్నాయి రవిరాజు గారి ఆధ్వర్యంలో తిరుపతి నుండి. సో మరి ఈ సమయాన్ని అందరూ కూడా వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరి మనం ఇక్కడ ఇప్పుడు పత్రి సాంగ్ ఒకటి రిలీజ్ చేసుకోబోతున్నామండి, వినబోతున్నామండి. రచన వచ్చేసి కేశవరాజు గారు, పాడింది కొండల స్వామి గారు బాపట్ల. ఫ్రెండ్స్ అందరూ కూడా వినాల్సిందిగా కోరుకుంటున్నాను, ఎవరు ఎక్కడ ఉన్నా కూడా. సాంగ్ విందామండి. పిరమిడ్ నిర్మాణాలకు ఇద్దరు, ఒక కూతురు అమెరికా నుంచి, ఒక కూతురు హైదరాబాద్ నుంచి. అవకాశం ఉంటే స్వర్ణమాల మేడం కూడా వస్తారు. ఈ మహావైభవాన్ని మనం అందరం చేసుకుందాం. మీ అందరినీ ఆహ్వానిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే తిరుపతిలో జరుగుతున్న 16 నుంచి 29, 16 నుంచి 22 వరకు జరుగుతున్న 7 రోజుల మహాయజ్ఞానికి తప్పక హాజరు కండి. అక్కడ కూడా అన్ని వస్తీ భోజన సౌకర్యాలు సమకూర్చారు. ఓకే అండి, మరి చాలా మంది పొద్దున ఉన్నారు, మళ్ళీ విన్నారు. మా ప్రెసిడెంట్ ప్రత్యూష గారు ఇన్విటేషన్ చేశారు. మరి ఈరోజు ఆళ్ళగడ్డలో అద్భుతంగా ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారు ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు. మరి అద్భుతంగా పిరమిడ్ రాబోతుంది ఆళ్ళగడ్డలో. శ్రీ శ్రీ కాశిరెడ్డి నాయన పిరమిడ్ శక్తి క్షేత్రం కోసం గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఈ 3 రోజులు ఈ యజ్ఞంతో ఆ పిరమిడ్ నిర్మాణం అద్భుతంగా చేసుకుందాం. లోక కళ్యాణం కోసం, మరి శాంతి కోసం జరగబోయే ఇలాంటి పిరమిడ్ నిర్మాణాలు అన్ని ఊర్లలో ఉంటున్నాయి. ఆళ్ళగడ్డలో మరి 111 × 111, అలాగే ప్రొద్దుటూరులో కూడా 108 × 108. ప్రొద్దుటూరులో ధ్యాన దశగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మీరందరికీ పేరు పేరున రావాల్సిందిగా కోరుతున్నాం. చలో పొద్దుటూరు, చలో పొద్దుటూరు, చలో పొద్దుటూరు. వెంకటేశ్వర సార్ ఈరోజు స్వర్ణమాల పత్రిజీ బర్త్డే సందర్భంగా వారికి మనందరి తరపున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ గట్టిగా క్లాప్స్ మేడంకి వినిపించాలి బాగా. అసలు అటువంటి ఆలోచన వచ్చినటువంటి శ్రీ 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 కాశిరెడ్డి నాయన మెగా పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సభ్యులకు, ఆళ్ళగడ్డ పిఎస్ఎస్సి మూవ్మెంట్కు మరొకసారి గట్టిగా క్లాస్. మిత్రులారా, ఈ భూమి మీదకి మనం దేనికోసం వచ్చాం? జ్ఞానం కోసమే వచ్చాము. జ్ఞానం ఉంటేనే భోగభాగ్యాలు వస్తాయి, జ్ఞానం లేకుంటే భోగభాగ్యాలు రావు. సంపద ఉన్న జ్ఞానం ఉంటేనే బాగా అనుభవించగలవు. ఎలా అనుభవించాలో తెలుస్తుంది.
అటువంటి జ్ఞానాన్ని మనందరికీ అందజేయడానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి పితామహ పత్రిజీ గారు. మరి ఆ పత్రిజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు వారు మనందరినీ జ్ఞానవంతులుగా తీర్చిదిద్ది వారి పని పూర్తయిన వెంటనే భౌతిక దేహం వదిలేసి ప్రతి ఒక్కరిని ఒక పత్రిలాగా మార్చి భూమండలం వదిలి వెళ్ళారు వారు. 29 తేదీలలో ప్రొద్దుటూరు పట్టణం దగ్గర పోటదుర్తి గ్రామంలో శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి ధ్యాన మహాశక్తి క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా ధ్యాన దసరా ఉత్సవాలు నిర్వహించుకోబోతూ ఉన్నాము. పత్రికారి ఆశీస్సులతో మరి ఆ ధ్యాన దసరా ఉత్సవాలకు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మిత్రులారా, హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీరందరూ రావాలి. మీ మిత్రులను, బంధువులను అందరినీ తీసుకొని రావాలి. అక్కడికి కావాల్సిన వసతులు, భోజనము, మాస్టర్ల యొక్క సందేశాలు, ధ్యానము అన్ని ఏర్పాట్లు అత్యంత అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి, చేస్తున్నాము. మరి మీరు అక్కడికి వచ్చేసి ఆ ధ్యాన దశ ఉత్సవాలను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మిత్రులారా, చలో ప్రొద్దుటూర్, చలో ప్రొద్దుటూర్, చలో ప్రొద్దుటూర్. అలాగే మరి అక్కడ జరగబోయేటువంటి కార్యక్రమాల్లో మీ తన్ మన్ ధన్ ఏది వీలైతే అది మీరు సహాయం చేయండి. అంతేకాకుండా అద్భుతమైనటువంటి ఈ శ్రీ 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 కాశీ నాయన పిరమిడ్ నిర్మాణంలో మీరందరూ కూడా మీ శక్తి మేరకు భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ కూడా అందరూ తన్ మన్ ధన్ గుర్తుపెట్టుకోండి మిత్రులారా. సృష్టి సూత్రం ఏంటంటే పంచితే పెంచబడుతుంది. కాబట్టి ఎవరి శక్తి మేరకు వాళ్ళు భాగస్వాములు కండి. ఈ వచ్చే జన్మ ధైర్యం చేసుకోండి మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతిలో మహతి ఆడిటోరియంలో సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు 7 రోజులు ధ్యాన మహాయజ్ఞం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ప్రపంచ శాంతి కోసం జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఒకసారి గట్టిగా చప్పట్లు. తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి మీ అందరికీ ఇది ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. అక్కడ వేల మందితో ప్రత్యక్షంగా ధ్యానం జరుగుతుంది. లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు పైగా ప్రపంచవ్యాప్తంగా అదే సమయంలో ధ్యానం చేయబోతున్నారు. ఇది ఒక ప్రపంచ రికార్డు కాబోతుంది. ఉదయం 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు, అంటే 3 గంటల నుంచి 6 గంటల వరకు మొత్తం 6 గంటల అఖండ ధ్యానం జరుగుతుంది 7 రోజులు. మీ అందరూ కూడా వీలున్న వాళ్ళు ఇంట్లోనైనా చెయ్యొచ్చు, ఛానల్ పెట్టుకొని ప్రత్యక్షంగా కూడా పాల్గొనొచ్చు. అక్కడికి వచ్చిన వారికి లేదనకుండా కాదనకుండా అద్భుతంగా అమృతతుల్యమైన అమృతాహారం అందించబడుతుంది. ఉచితంగా వసతి, పెయిడ్ అకామిడేషన్, ఆ ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతున్నాయి. సాక్షాత్తు కలియుగ వైకుంఠుడి సమక్షంలో మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రపంచ శాంతి కోసం ఈ రోజు ప్రపంచం అంతా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. భయభ్రాంతులతో జనం జీవిస్తున్నారు. అందుకు మనం చేయాల్సింది ఏమిటి? పిరమిడ్ మాస్టర్లు చేయాల్సింది ఏమిటి? ప్రపంచ శాంతి కోసం యజ్ఞం జరుపుకోబోతున్నాం. ఎందుకంటే కోటి దీపోత్సవం అని ఎన్టీవీ ఛానల్ ద్వారా కోటి దీపోత్సవం జరుపుకుంటారు కార్తీక మాసంలో. అందరూ చూసే ఉంటారు టీవీల ముందు కూర్చొని. కానీ మనం చేయాల్సింది ఆత్మ దీపోత్సవం. ఆత్మ దీపోత్సవం పిరమిడ్ మాస్టర్ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఇది ఒక గిన్నిస్ రికార్డ్ కాబోతుంది. గిన్నిస్ బుక్ వాళ్ళు కూడా వస్తున్నారు. లక్షల మంది ధ్యానం చేయబోతున్నారు. మీ అందరికీ పాంప్లెట్లు వచ్చినాయి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనండి. సకుటుంబ సమేతంగా రండి. అందరికీ ఫ్రీ బస్సులు కూడా ఉన్నాయి. మరి గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. మహిళలందరికీ ఫ్రీ బస్సులు ఉన్నాయి. రాయలసీమ నుంచి ఎక్స్ప్రెస్ అన్నీ ఉన్నాయి. మీరు ఎంతమంది రాగలరు అంతమంది రండి. చక్కగా యజ్ఞంలో పాల్గొందాం. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. తప్పకుండా రండి. మరి ముందుగానే పేర్లు అయ్యి రిజిస్టర్ చేసుకోండి. అలాగే మన చిత్తూరు జరగబోతుంది 7 రోజులు. అందరూ హాజరు కావాలని కోరుకుంటున్నాను. సో చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. ఆత్మబంధువులందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఏమంటే మనకు మొట్టమొదట పిరమిడ్ కట్టినది కర్నూలు జిల్లాలో, కర్నూలు బివి రెడ్డి, మన కాశిరెడ్డి ఆయన
సందాలతో ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో 1,00,000 పిరమిడ్లు ఈరోజు తయారంటే కాశీరెడ్డి ఆయన. ఆ విధంగానే మన ఆళ్ళగడ్డ పిరమిడ్ మీకు తోచిన అందరూ ఈ మన పిరమిడ్ కూడా ఆదుకోవాలని, వచ్చే సంవత్సరం ఇట్లా టెంటు కాదు స్లాబ్ వేసి రాజమండ్రిలో ఎట్లా వేస్తారో ఇక్కడ కిందనే మనం మన కార్యక్రమాలు జరుపుకుంటాం కూడా. స్లాబ్ ఏమంటే ఇంకా పిల్లర్స్ లెవెల్ పోయింది. మీ అందరి సహకారం ఈ యొక్క కాశీరెడ్డి నాయుడు పిరమిడ్కి ఉన్నాయంటే అన్ని పిరమిడ్లు తయారైనట్టే. అందుకు కాశీరెడ్డి నాయుడు పిరమిడ్కి దృష్టి పెట్టండి. మన రాయలసీమలో మన పత్రిజీ గురువు గారి మొట్టమొదట సందా వేసి కర్నూలు పిరమిడ్ కట్టించిన ఏకైక ఎవరంటే అవధూత కాశీరెడ్డి నాయన. అందరూ మీరు ఇదే ఆలోచించండి. మన కాశీరెడ్డి నాయుడు పిరమిడ్కి మీ వంతు సాయం చేయండి. ఓకే మాస్టర్స్, మరి చూడండి. శంకరి భజించేదమే ఫలింపజేయవు పరాకేలని. భక్తవ శంకరి భజించేదమే ఫలింపజేయవు పరాకేలని. భక్తవ శంకరి జయ 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 హే జగతోధారిణి అంబ మహేశ్వరి అమ్మా. అంబ మహేశ్వరి అఖిలాండేశ్వరి అభయప్రదాయిని ఆనందదాయిని. భక్తవ శంకరి భజించేదమే ఫలింపజేయవు పరాకేలని. భక్తవ శంకరి జగదేక రూపిణి లోకమాత జగదేక రూపిణి లోకేశ్వరి సనాతని. లోకేశ్వరి సనాతని. సృష్టి స్థితి లయకారిణి అంబ సర్వజీవ సంరక్షిణి. సృష్టి స్థితి లయకారిణి అంబ సర్వజీవ సంరక్షిణి. భవబంధము కలిగింపజేయవే అనంత రూపిణాశ్రిత కల్పవల్లి. భక్తగా శంకరి భజించేదమే ఫలింపజేయవు పరాకేలని. భక్తగా శంకరి భజించేదమే ఫలింపజేయవు పరాకేలని. భక్తవ శంకరి శంకర పార్వతి పరమేశ్వర శ్రీనీలకంఠేశ సుందర. కైలాస శంకర పార్వతి పరమేశ్వర శ్రీనీలకంఠేశ సుందర. కైలాస శంకర పార్వతి పరమేశ్వర శ్రీనీలకంఠేశ సుందర. కైలాస శంకర పార్వతి పరమేశ్వర శ్రీనీలకంఠేశ సుందర. గంగయమున సరస్వతి తుంగభద్ర గోదావరి. గంగయమున సరస్వతి తుంగభద్ర గోదావరి.
శ్రీనీలకంఠేశ సుందర కైలాస శంకర పార్వతి పరమేశ్వర శ్రీనీలకంఠేశ సుందర ఆ శంకరుడు నీవు వరములిచ్చే ప్రదాతవు భోలా శంకరుడు నీవు వరములిచ్చే ప్రదాతవు మమ్ము మరువ ప్రోటు జగదీశ్వర పంచాక్షరి పఠన చేయు వారలం హర హర కైలాస శంకర పార్వతి పరమేశ్వర శ్రీనీలకంఠేశ సుందర కైలాస శంకర పార్వతి పరమేశ్వర శ్రీనీలకంఠేశ సుందర జై ध्यान जगत के జై ध्यान जगत के జై ध्यान जगत के జై पिरामिड जगत के జై पिरामिड जगत के జై पिरामिड जगत के జై पत्री जी सार के జై पत्री जी गुरु गार के జై पत्री जी गुरु गार के జై ఈ రోజుకు చెప్పాలి అంటే ఇప్పుడు మనము ఫ్రెండ్స్ అంటే ఈ భూమి మీద మనం ఒకటే కాదు, జంతువులు కూడా, పక్షులు కూడా, క్రిమి కీటాదిలు కూడా మన ఫ్రెండ్సే. ఆ తత్వంలో ఎప్పుడైతే మనము ఉంటామో అప్పుడు మనము మై డియర్ ఫ్రెండ్స్ అనేది పాటించినట్లు. ఓకే, మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మనం స్కూల్కి వెళతాము, తోటి వాళ్ళని మన స్టూడెంట్కి ఫ్రెండ్స్ అంటే మాతో పాటు చదువుకునే వాళ్ళకి ఫ్రెండ్స్ అంటాము. అదొకటి తెలుసు. ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్ అంటే మేము మనము అని అట్లే అనుకుంటాము. కానీ మై డియర్ ఫ్రెండ్స్ అంటే మీరు ఎలాగో నాకు ప్రాణి పక్షి క్రిమి కీట అవన్నీ ఒకటే నాకు అని విన్నప్పుడు వేరే రకంగా అర్థం అవుతూ ఉంటుంది. మన ఎదుగుదల బట్టి మనకి అర్థమయ్యేది ఉంటుంది. అందుకోసమే మనం బుద్ధి వికాస చేసుకోవాలా అంటే, మాస్టర్స్ కావాలా అంటే, సత్యం తెలుసుకోవాలా, దాంట్లో నడవాలా అంటే, దాంట్లో జీవించాలి అంటే మాస్టర్ కావాలా మనము. అంటే ఇప్పుడు వింటున్నాము, ఇక్కడ వస్తున్నాము, యాగాలు చేస్తున్నాము, యజ్ఞాలు చేస్తున్నాము, కానీ మళ్ళీ ఇంటికి పోయి ఏం చేస్తున్నాం మనము, ఒక యోగిలా ఉంటున్నామా అని అర్థం చేసుకోవాలా మనం. అంటే మన శరీరంతో ఉండిన, మనసుతో ఉండిన బుద్ధి అంటే ఏమిటి, మనం నేర్చుకుంటూ ఉన్నాము, ఎన్నో సత్యాలు తెలుసుకుంటూనే ఉన్నాము. కానీ దాంట్లో కూడా ఏముంటుంది అంటే నాను నేను అని వేరే వేరే ఉంటుంది. ఆ నాను నేను అనేది ఏమి ఉండదు, అన్నీ ఒకటే ఉంటుంది. అప్పుడు ఆ క్లారిటీ ఉంటుంది. బుద్ధిలో అయితే మనం ఆత్మ పదార్థంలో ఉండి కూడా నా ఆత్మం ఒకటి, పరమాత్మం ఒకటి అనే అది తత్వం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం బ్రహ్మస్థితికి పోతామో అప్పుడు మనకి ఏమి అది వేరే అనేది ఏమి ఉండదు, అద్వైతంగా ఉంటాము. అంటే అక్కడే మేమున్నాము అనే స్థితికి చేరే స్థితి మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినారు. గురులు శిష్యులెల్లా పరిపాలనా పరులు పారమార్థికులుగా ప్రబలిలేని సంగమందు సుఖము శాంతి వర్ధిల్లును కాళికాంబ హంస కాళికాంబ. అంటే ఇప్పుడు సంఘంలో ఎందరూ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినారు. తర్వాత భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందనాత్మనందగలరు, ఆత్మనంద శాశ్వతానంద సుఖమబ్బు కాళికాంబ హంస కాళిక. పత్రిసారి ఎంత బాగా పాడతారో ఇది. భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందునాత్మనందగలరు, ఆత్మనంద శాశ్వతానంద సుఖమబ్బు కాళికాంబ హంస కాళికాంబ. ఇంతకుముందు మనం ఎన్నో విధాలుగా భక్తి అంటే ఉందని నమ్మినాము. కానీ ఆ స్థితి నుంచి భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే అంటే సరే ఉన్నాము, వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే ఏదో ఒకటి చేసి కానీ ఆ స్థితికి వెళ్ళినారు, ఏదో చేసి అక్కడ స్థితికి వెళ్ళినారు. అది ఏం చేసినారు, ధ్యానం చేసి ఆయన ఆ స్థితికి వెళ్ళినారని
ఒక పరిపక్వ బుద్ధితో ఆలోచిస్తే మనకి ఏమవుతుంది, మనం కూడా అట్లా చేస్తే మనం కూడా ఆ స్థితికి వెళ్ళొచ్చు అని ఒక సత్యం అవగతం అవుతుంది. భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచ్చే ధ్యానమందు ఆత్మనందగలరు. ఎప్పుడైతే మనం ధ్యానం చేసుకుంటామో ఆ ఆత్మస్థితిని అంటే అక్కడ మనం చేరుతాము అని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినారు. ఆ ఆత్మానందనే శాశ్వతానంద సుఖం అబ్బు అంటే ఇప్పుడు మనకి సంతోషము వేరే, ఆనందము వేరే. ఇప్పుడు ఎప్పుడైతే మనము రెగ్యులర్గా ధ్యానం చేసుకుంటూ ఉంటామో, సాధనంలో ఉంటామో, రూఢి అయిన సాధనంలో ఉంటామో, అప్పుడు మనకి ఏమవుతుంది, మనసు కుదరపడుతుంది. అంటే ఆలోచన రహిత స్థితి తొందరగా వస్తుంది. కానీ ఒక రోజు చేసి 4 రోజులు లేడీస్ పెట్టి తర్వాత చూసుకుందాంలే, రేపు చేసుకుందాంలే, ఇప్పుడు ఈ పని ఉంది కదా, ఆ పని ఉంది కదా, ఆలోచన చేస్తూ చేస్తూ మనం ధ్యానం చేస్తూ ఉంటే మనకి ఆ ఆలోచన రహిత స్థితి తొందరగా రాదనమాట. అందుకోసమే ప్రాక్టీస్ ఉండాలి. రోజు ధ్యానం చేసుకుంటూ ఉంటేనే మనకి ఆ స్థితి అనేది తొందరగా వస్తుంది. ఈ చిత్తంలో అంటే ఆలోచన పరిధిలో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. దీనికి ఏం చేయాలంటే డైలీ ప్రాక్టీస్ ఉండాలా అని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తున్నారు. పూర్ణాత్వమాబదు హృదయ సంపుటముల చదువవలయు పరిశుద్ధ్యమొకటే పరమాత్మ చేర్చును కాళికాంబ హంస కాళికాంబ. పుస్తకములు చదువుతుంటారు, స్వాధ్యాయం చేస్తూ ఉంటారు, కానీ జ్ఞానం వచ్చింది అని అనుకుంటుంటారు. ఎన్నో వింటారు, జ్ఞానం వచ్చింది అని అనుకుంటారు, వస్తుంది. కానీ స్వ అనుభవం ఉంటేనే అది పరిపూర్ణ జ్ఞానం. తెలుసుకుంటాము, ఎన్నో క్లాసులు వింటాము, కానీ మనం ధ్యానంలో కూర్చొని సాధన చేస్తే కానీ మనకి ప్రాక్టికల్గా థియరీగా రెండు అర్థమవుతాయి. అందుకే పుస్తకం ఒకటే చదివితే పూర్ణత్వం అవ్వదు, అంటే అర్ధపూర్ణత్వం ఉంటుంది, దాంట్లో పూర్ణత్వం ఉండదు. ఎప్పుడైతే హృదయ సంపుటములు చదువుతామో అంటే ధ్యానంలో ఆత్మస్థితికి ఎదుగుతామో, అక్కడ పోతామో, అప్పుడు మనం హృదయ సంపుటమును చదవగలుగుతాం. అంటే మన హృదయ సంపుటము అంటే ఏమి, లోపల ఒక ఆత్మ ఉంది, మనకి ఇన్నర్గానే మెసేజ్ వస్తూ ఉంటుంది. అంటే మనకి ఏది సరైనది ఏది వద్దు అని ఆ హృదయం సంపుటంలోనే మనకి అర్థమవుతుంది. ధ్యానం కూర్చున్నప్పుడు మనకి ఒక ఏదైనా క్వశ్చన్ వస్తే ధ్యానం కూర్చుంటాము, సరే ఇది చేయాలా ఇది చేయకూడదని ఒకటి ఆన్సర్ వస్తుంది. అలాంటివి చదవాలా, హృదయ సంపుటము చదవాలా అంటే ఆత్మస్థితిలో ఉండాలా, ఆ జ్ఞానం తెలుసుకుంటూ ఉండాలా. సాధనతో స్వ అనుభవంని తెలుసుకోవాలని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్తున్నారు. పుణ్యలోకము వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా చేసింది ధ్యానమే అనమాట. అందుకు ఉదాహరణగా ఆయన కాలజ్ఞానమే కాకుండా 700 పద్యాలు కూడా రాశాడనమాట. ధ్యానం ఎలా చేయాలో చెప్పాడు, ధ్యానం వలన ఎటువంటి కర్మలైనా పోతాయి అని చెప్పాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడే జ్ఞానానికి దగ్ధ కర్మానం అని చెప్పాడు. అట్లాగా ఒక శ్రీకృష్ణుడే కాకుండా వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా చెప్పాడనమాట. కాయమన్నటి వీళ్ళు కదలకుండా పెట్టి, కాయమంటే శరీరాన్ని కదలకుండా కూర్చోబెట్టాలా ధ్యానానికి అంటున్నాడు అనమాట. మనస బుద్ధి అనేది నారి పొరలకుండా, బుద్ధి పక్కకు పోనీయకుండా, నారి అంటే త్రాడు ఆడ విల్లు కదిలినే పోతాయనే దానికి కూడా శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కదా జ్ఞానం. అట్లాగే ఈయన కూడా ఒక పద్యం చెప్పాడు అనమాట. సూత్రం మెరిగి వెలుగు చూడగా చూడగా పాపజాలమెల్ల రూపుమాయు పూర్వజన్మ కర్మంబు బూడిదైపు కాళికాంబ హంస కాళికాంబ. నువ్వు ఒక సూత్రం కనుకొని అదే సూత్రమే ధ్యానం అట. ధ్యానం చేస్తూ ఉంటే నీ పూర్వజన్మలో కర్మలు మొత్తం బూడిదైపోతాయని చెప్తా ఉన్నాడు అనమాట. పాపకర్మలే రోగాలు, మళ్ళీ కర్మలన్నీ మొత్తం బూడిదైపోతాయన్నప్పుడు మొత్తం రోగాలు పోతాయనే దాని అర్థం అన్నమాట. అట్లా మనం దేవుళ్ళని పూజలు ప్రతి ఒక్కరూ ధ్యానమే చేసింది అనమాట. అల్లా కానీ, జీసస్ కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ, ఆంజనేయ స్వామి వాళ్ళమ్మ 3 సంవత్సరాలు చేయించింది. కనుక మనం ఖచ్చితంగా ధ్యానం చేయాలి ప్రతిరోజు. ఓకే మాస్టర్స్, గాయత్రి మేడం మళ్ళీ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. ఇప్పుడు టీ బ్రేక్ 15 నిమిషాలు. టీ బ్రేక్ తర్వాత మళ్ళీ సత్సంగం ఉంటుంది. ఈ భూమండలం అంతా మహాపుణ్యక్షేత్రము, మహాపుణ్యక్షేత్రము. ఈ భూమండలం అంతా మహాపుణ్యక్షేత్రము, మహాపుణ్యక్షేత్రము. ఈ పుణ్యక్షేత్రములో వెలసిన దేవుళ్ళము మనము.
ఈ భూమి మీద ఉండే మనందరికీ పరిచయం చేసిన మహానుభావులు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గురుదేవులకు మరియు వారి గురుదేవులకు పత్రిజీ తల్లిదండ్రికి, ఎందుకంటే తల్లిదండ్రి అలాంటి బిడ్డను కనింది. ముందుగా వాళ్ళ తల్లిదండ్రికి కూడా మనము నమస్కారం చేసుకుంటున్నాము అని చెప్పి చెప్తూ ఉన్నాను. అయితే ఒక చనిపోయినా కూడా ఈ శరీరముతో ఎక్కడైనా మనము ఈ భూమి మీద ప్రత్యక్షం కావచ్చు. మనము మన యొక్క శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా మళ్ళీ మనం ఈ శరీరముతో ఎక్కడైనా ప్రత్యక్షం. సంవత్సరాలు నేను మొట్టమొదట ధ్యానం నేర్చుకోయింది కడప జిల్లా ప్రొద్దుటూరు. పత్రిసారు జీవితంలో ఎక్కున్నాను. అక్కడ ఉంటున్నప్పుడు ఈ ధ్యాన పరిచయం నాకు జరిగింది. అక్కడ ఒక ముస్లిం అబ్బాయి ధ్యాన ప్రచారం చేసేవాడు. ఆ ముస్లిం అబ్బాయి పొద్దుటూరు వదిలిపెట్టి వెళ్ళిపోయినాక ఆత్మస్థితి చెప్పండి, మళ్ళా చెప్పండి. అసలు ఆత్మ అంటే ఏమిటి? రకరకాల ధ్యానాలు లేవు, ఉన్నది ఒక్కటే ధ్యానం. శ్వాస మీద ధ్యాసం అని చెప్తోంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. దాన్ని అక్షరాల ఆచరిస్తున్నటువంటి మరొక గొప్ప సంస్థ శ్రీ 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 కాశిరెడ్డి నాయన మెగా పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్
ఆళ్లగడ్డ. కూసంత శ్వాసలోనే కొండంత సంజీవనం ఉందని చెప్తే ఆ శ్వాసను గమనించగలిగితే జీవితం ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో. ఆఖరి 20 నిమిషాలు మాత్రమే ఈ చక్కని శ్వాసానుసంధానంలో ఉందాం. స్టేజి వెనకాల ఖాళీగా ఉన్నటువంటి వారు చక్కగా స్టేజి ముందుకొచ్చి కూర్చొని ధ్యానం చేయండి. 3 రోజుల కార్యక్రమాన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనందరి కోసం సమస్తం ధ్యాస శ్వాస ఒకే ప్రాంగణంలో స్నానం ఆచరిస్తే పంపించాడు మహానుభావుడైనటువంటి కాలభైరవుడు. ఆయనతో ధ్యానం చేద్దాం. కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగ హర 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 మహా భానుకోటి వాసరం భవాపి తారకం వరం నీలకంఠమి శివాయ కాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభం స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగమండలం కాలభైరవం భజే. ఓం నమః శివాయ. మార్గకోవిదం పురాతనం జగత్పతిం కాలభైరవం భజే. హర 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 మహాదేవ. ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ. అట్టహార భక్తి స్వాగతం చిత్రపుణ్యవర్ధనం శోకమోహలోభైన్యతోపతాపనాశనం క్షేత్రయాంతి కాలభైరవాంగి సన్నిధిం హర హర మహాదేవ. శ్రీ 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 కాశిరెడ్డి నాయన మెగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో నేను ప్రెసిడెంట్గా గురువుగారు ఎన్నుకున్నారు.
నేను దీనికోసమై నేను విశ్వ ప్రయత్నంలో నా వంతు నేను 2 లక్షలు దానంగా ఇస్తున్నాను. महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते महिषासुरमर्दिनि
శైలసుతే పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా పరమానంద రూపిణి పాలయమా నిత్యానంద రూపిణి పాలయమా జగదానంద రూపిణి పాలయమా శరణం. ఆఖరి 2 నిమిషాలు మరి 100 రెట్ల శక్తిని పొందుదాం. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది, ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ వైభోగం ఉంటుంది, ఎక్కడ ధ్యానం పూర్తిగా ఉంటుందో అక్కడ సంస్కార బలాలు ఉత్తేజింపబడి జీవితం 3 పువ్వులు 36 కాయలుగా ఈ మెగా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఈ 3 రోజుల వార్షిక మహోత్సవంలో మనందరం ఎంతో 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 ఆనందాన్ని పొందుతున్నాం. ఈరోజు ఎంతో మంది గొప్ప గొప్ప మహానుభావులు వారి అమృత వాక్కును ఇవ్వబోతున్నారు. ఆఖరి ఒక్క నిమిషం. శివాయ నమః శివాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ నమః శివాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నమః శివాయ నిత్యాయ శుద్ధాయ నమః శివాయ మందాకిని సలిల చందన చర్చితాయ మందార పుష్ప బహు పుష్ప సుపోజితాయ నీలకంఠాయ వృషధ్వజాయ నమః శివాయ తస్మై శికారాయ నమః శివాయ నమః శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది నమః శివాయ ఇంద్రదేవార్చిత శేఖరాయ నమః శివాయ చంద్రార్క వైశ్వనరలోచనాయ నమః శివాయ తస్మై వకారాయ నమః శివాయ నమః శివాయ వృక్షస్వరూపాయ జటాధరాయ వినాథహస్తాయ సనాతనాయ నమః శివాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ నమః శివాయ తస్మై యకారాయ నమః శివాయ నమః శివాయ తస్మై నకారాయ మకారాయ శికారాయ వకారాయ యకారాయ నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర భుజంగతుంగమాలికా నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ఘమఘమడ్డమర్వయ చకార చండ తాండవం తరోతున శివ శివ జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరు విలోల వీచ వల్లరి విరాజమానమూర్ధని జ్వలల్లలాటగడ్డ పావకి కిశోర చంద్రశేఖరే దిక్షణం మమ ధరేంద్రనందిని విలాస బంధు బంధుర సురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కటాక్షోరళీ నిరుద్ధరాభిజిత్తంబరి మనోవిలోకమేదు వస్తుని జటాభుజంగ పింగళ స్మరత్వనామణి పదంబ కుంకుమత్ర ప్రవల్లి దిగ్వతుముతే రాజమాలయాని బద్ధజటాజూటక శ్రేయైచిరాయ జాయ చకోరమందుశేఖర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర ఓం నమః శివాయ 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 హర హర మహాదేవ శంభో శంకర శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సోమేశ్వరాయ నమః శివాయ భీమేశ్వరాయ నమః శివాయ విశ్వేశ్వరాయ నమః శివాయ సాయీశ్వరాయ నమః శివాయ సర్వేశ్వరాయ నమః శివాయ అమరలింగేశ్వరాయ నమః శివాయ ఆనాపాన సతి ధ్యానేశ్వరాయ నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. సెకండ్స్ 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ ఆ అరచేతులు చూస్తూ మెల్లిమెల్లిగా కళ్ళు తెరుస్తూ అద్భుతమైనటువంటి సంగీత నాద అమృతాన్ని ఇచ్చినటువంటి ఆ ప్రకృతి మాతకి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇంకా గట్టిగా ఒక్క 10 సెకండ్లు అందరూ గట్టిగా కొడుతూ ఉందాం. రాబోయే పిరమిడ్కి ఆహ్వానం తెలియజేద్దాం శంకరాయణంతో.
కదా. మనము ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పోవాలంటే ట్రావెల్స్లో బుక్ చేసుకోవాలి టికెట్. అలాగే మనం హాస్టల్ ట్రావెల్ చేసుకోవాలంటే ఇట్లా సంగీత నాద ధ్యానంలో కూర్చుంటే మనం ఆనంద విహారయాత్ర చేసుకోవచ్చు హాయిగా. ఎంతో ఆనందంగా, ఎంతో ఎక్కడెక్కడో లోకాలకి పోయినామో మనకే తెలీదు. అట్లా గురువుగారు అట్లే తీసుకుపోతున్నారు మనల్ని. అలాగే కూర్చోవాలనిపించింది, అసలు బాడీ లేదు. ఆనందంగా ఈ క్షణాన్ని గడిపినాము, ఈ గంటల్ని గడిపినాము. గురుగారికి ఎంతో కృతజ్ఞతలు. ఆయన అసలు సరస్వతి పుత్రుడు. వాళ్ళ గురించి చెప్పాలంటే కీబోర్డ్ ఒకటే కాదు, ఫ్లూట్ ఒకటే కాదు, ఎన్నో ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారు. ముక్కు నుంచి ఫ్లూట్ వాయిస్తారు. ఆయనకి ఒకసారి నేను అడిగిన, సార్ మీకు సంగీతం అంటే ఇష్టమా సార్ అని అడిగిన. లేదు మేడం, నాకు ప్రాణం అని చెప్పినారు. ఆ ప్రాణం ఎంత ఆనందంగా ఈరోజు వాయించిందో, పాడిందో, మనం కూడా అంత ఆనంద పరవశం అయిపోయినాము. సార్కి థ్యాంక్స్. ఈరోజు ఈ స్టేజ్ మీద వండర్ వరల్డ్ అంటారు కదా, అలాగే ఒక పక్క కోపట్టపల్లి నుంచి వచ్చినటువంటి లక్ష్మి మేడం, మా రామరెడ్డి గారు, ఆయనకి ఈ మధ్య 15 ఏళ్ళు నుండి 16 ఏళ్ళు వచ్చినాయి. అందుకని ఆయన ఈతల పోటీల్లో కృష్ణానదిని ఇటువైపు నుంచి అటువైపుకి ఈత కొడతాడు ఆయన. కానీ 16 ఏళ్ళు కాదు, ఆయనకి 66 ఏళ్ళు అనుకుంటున్నాను నేను. అంతేనా స్వామి? 74 సంవత్సరాల్లో కృష్ణానది ఈ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి ఈత కొట్టి రికార్డ్ సృష్టించారు ఆంధ్రాలో. అటువంటి మహానుభావులు అందరూ ఈరోజు ఇంకా చాలా మంది ఉన్నారు. కర్రా శివ, అలాగే కొట వచ్చినటువంటి మహానుభావులు. తర్వాత మళ్ళీ మా కుటుంబ సభ్యులు కందుకూరు నుంచి వచ్చి నిన్న ఉదయం నుంచి మన అందరినీ సంగీతంలో ఓలలాడించారు. వారికి ప్రణామాలు తెలియజేస్తూ మన మంగళహారతి పాట ఒకటి ఉంది కదా, ఆ చిన్న పాట పాడుకొని నా కార్యక్రమాన్ని ముగిస్తే తర్వాత కార్యక్రమాలు వారు కంటిన్యూ చేస్తారు. ఆడవాళ్ళందరూ ఇటు రండి. ఆరోగ్యంగా ఆనందంగా జీవించుగాక. తథాస్తు తథాస్తు తథాస్తు. ఇంకొకసారి చెప్దాం. నేను ఈ క్షణము నుండి మరించుగాక. తథాస్తు తథాస్తు తథాస్తు. ఇక్కడ మనం 2 మాటలు చెప్పుకున్నాం. ఒకటి జీవించుగాక, 2 తథాస్తు కదా. ఈ జీవించుగాక అన్నవాడు ఎవడు, తథాస్తు అన్నవాడు ఎవడు చెప్పనా? జీవించుగాక అనేటటువంటి వాడు మనలో ఉన్నటువంటి జీవుడు. వీడు అప్పుడప్పుడు ఎక్స్ట్రాల్ చేస్తూ ఉంటాడు. తథాస్తు అన్నవాడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి మహా అవతార పురుషుడు ఎవరు? డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్ కి. మరి వారి సతీమణి ఒక యోగిని పెళ్లి చేసుకుని ఆ యోగితో క్షణం నుంచే కావాలి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఏంటి అందరికి కావాలా? అందరికి కావాలా? కావాలి అన్నవాళ్ళు ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు మూతు నొప్పి, నాకు ముక్కు నొప్పి, నాకు ముడ్డు నొప్పి అనే దరిద్రపు మాటలు ఎవరికి చెప్పకూడదు. మీకు ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? కూర్చుని హాయిగా. నేను నిన్న 1 గంట కూర్చున్నాను ఇక్కడ. ఆ గంటలో నా దగ్గరికి వచ్చి, బాబా తల్లో పేలు తగ్గట్లేదు బాబా, ఏం చేయాలంటావు నన్ను? నీ పేలుకి నాకు సంబంధం ఉందా అంటే చేస్తారంటే ఆడవాళ్ళకి అంటే ఇది అలా చేస్తేనే ఆ ఫలితం పూర్తిగా ఉంటుంది. ఒక 5 6 ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకోండి, ఇలా రౌండ్గా నిలబడి. జెంట్స్ కూడా అలా నిలబడండి. సంబరాలు కదా. తల్లి గోదావరి సాగిపోతున్నది. అందరూ
జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది. జ్ఞాన సాగరంబున సాగిపోతున్నారు, దేశ విదేశాలకు సాగిపోతున్నారు, ఈ ప్రపంచమంతా విదేశాలకు సాగిపోతున్నారు, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నారు. తల్లి గోదావరి సాగిపోతున్నారు. అందరూ నిరుపేదలైనా ధనవంతులైనా కుల మతమేదైనా జాతి ఏదైనా హరే 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 నిరుపేదలైనా ధనవంతులైనా మతమేదైనా జాతి సమీర ధ్యాసతో చెయ్యాలి ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధించినాడు బ్రహ్మర్షి పత్రిజీ. తల్లి గోదావరి సాగిపోతున్నారు, జ్ఞాన సాగరంగున సాగిపోతున్నారు. బాలే బాలే, ఇది కదా ఆనందం అంటే. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. నా వారు ఎవ్వరు, మీ వారు ఎవ్వరు, నా వారు ఎవ్వరు, మీ వారు ఎవ్వరు, ఎవ్వరికెవ్వరు ఈ లోకమందు పరమాత్మ రూపం ఈ సృష్టి లోకం. అందరికీ శ్రేయస్సు ఈ పిరమిడ్ ధ్యానం, ఇది సత్యమండి పిరమిడ్ ధ్యానం. తల్లి గోదావరి సాగిపోతున్నారు, అందరూ చప్పట్లు. జ్ఞాన సాగరమున సాగిపోతున్నారు. అరే 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 తల్లి గోదావరి సాగిపోతున్నారు, జ్ఞాన సాగరమున సాగిపోతున్నారు, దేశ విదేశాలకు సాగిపోతున్నారు, ఈ ప్రపంచమంతా చిందిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నారు. నాయన మెగా పిరమిడ్ సంబరాల ద్వారా సాగిపోతున్నారు. పత్రి మహారాజ్ కి, పత్రి మహారాజ్ కి ధ్యానము అంటే, ధ్యానము అంటే మానవుడు తినవలసిన ఆహారం, మానవుడు తినవలసిన ఆహారం ధ్యాన జగత్తుకి, శ్వాస జగత్తుకి, సేవా జగత్తుకి. రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక మెగా పిరమిడ్ అందరి సహాయ సహకారాలతో రాబోతుంది. ఆ పిరమిడ్ నిర్మాణానికి, ఈ ఆళ్ళగడ్డలో ఉన్నటువంటి ఆ పిరమిడ్ నిర్మాణానికి మనందరం నడుం బిగించి ఆ పిరమిడ్ పూర్తయ్యే వరకు కూడా ధ్యానము, ధ్యాన సాధన, చక్కని సంకల్పం పెట్టుకొని దానికి కావలసినటువంటి వనరులు అందించే ఏర్పాట్లు చేస్తూ ఆ మెగా పిరమిడ్ లో మనందరం భాగస్థులవుదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే ఈ నెల 23 నుంచి 3వ తారీఖు వరకు ప్రొద్దుటూరులో నిన్న వచ్చారు కదా వాళ్ళందరూ, అక్కడ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. అందరూ తప్పనిసరిగా రావాల్సిందిగా మనవి చేస్తూ, అలాగే ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పిరమిడ్ నిర్మాణం అయ్యే వరకు నేను విశ్రమించను. అది పూర్తయిన తర్వాత విశ్రమిస్తాను అని మనం అనుకుంటే
అది ఈజీగా అయిపోతుంది. తలకం చేయిస్తే అది ఎవరి కోసం? మన కోసం. ఒక పిరమిడ్ నిర్మాణం జరిగిందంటే కొన్ని వేల మంది అక్కడ అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా ఉపయోగించుకుంటారు. అటువంటి ఇవ్వమ్మా ఓ ప్రకృతి మాత. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని మనందరం చక్కగా కలుద్దాం. ఏమైనా అనౌన్స్ చేస్తారండి ఎవరైనా? అందరినీ అన్నింటినీ మర్చిపోదాం. ఇప్పుడు మనతో మనముండే అద్భుతమైన క్షణాలు ఇవి. ఎప్పుడు ఒక ధ్యాని ఈ క్షణాలని వదులుకోడు. కాబట్టి ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగకారణి, సత్య జ్ఞాన ప్రసాదిని. మరి ఇంత గొప్పదైన ధ్యానాన్ని చేసుకుంటున్నాం మనం. ఇంకెవ్వరిని తలుచుకోకుండా మనతో మనం అలా ఉండిపోదాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనలో సహజంగా సరళంగా జరిగే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ కూర్చుంటాం. నేను ఒక 2 నిమిషాలు గైడ్ చేస్తాను, అలాగే ఉపక్రమించండి. రైట్? ధ్యానానికి కూర్చోగానే శ్వాసని గమనించొద్దు. కొత్త వాళ్ళకి చెప్తున్నాను నేను. శ్వాసని గమనించకుండా కాసేపు మతిమరుపు తెచ్చేసుకుందాం. అందరినీ అన్నింటినీ మర్చిపోదాం. ఇంట్లో వాళ్ళని, సమస్యల్ని, మన కుటుంబ సభ్యులని అందరినీ కాసేపు అలా మర్చిపోదాం. దయచేసి ఎవరు కూడా మాట్లాడకండి. ఇలా ధ్యానానికి కూర్చున్నప్పుడు మనం ముందుగా కళ్ళు 2 మూసేసుకుంటాం. ఎందుకంటే ప్రాపంచికంగా మనసుతో కూడుకొని ఉన్నవి కళ్ళు కాబట్టి ఈ కళ్ళతో ఎన్నెన్నో గ్రహిస్తుంటాం. వాటన్నింటిని కూడా కాసేపు పక్కన పెట్టేసి ధ్యాన నిమగ్నం అవుతామన్నమాట. ఎనర్జీని వేస్ట్ అవ్వకుండా, మనకి ఎనర్జీ అనేది 80% కళ్ళ ద్వారానే పోతుంది. కాబట్టి కళ్ళు 2 మూసేసుకుంటాం. ఇలా నెక్స్ట్ బ్రెయిన్లలో బ్రెయిన్ ఇలా. మనకు పత్రి గారు మనం సంసార బాధ్యతలతో కూడుకొని ఉన్న వాళ్ళము కాబట్టి బ్రెయిన్లలో బ్రెయిన్లు పెట్టాలని ఇలా మనకు సూచించడం జరిగింది. అందుకే ఇలా బ్రెయిన్లలో బ్రెయిన్లు పెట్టుకొని ధ్యానం చేయాలి. ఈ ముద్ర సంసారులకెళ్ళి ఇది మనం వేరే ముద్ర వేసి కూర్చుంటాం అలా కాకుండా ఇది జ్ఞానేంద్రియాలు, ఈ 5 కర్మేంద్రియాలను, ఈ 5 జ్ఞానేంద్రియాలను కలిపి ఉంచేదే ఈ ముద్ర. అమ్మా, కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళు తీసేసేయండి. ధ్యానానికి కూర్చున్నప్పుడు కళ్ళజోడు పెట్టుకోకండి. అలాగే మరి బ్రెయిన్లలో బ్రెయిన్లు పెట్టేసుకున్నాక కాళ్ళు 2 ఇలా క్రాస్ చేసేసుకుంటాం. కుర్చీలో, సోఫాల్లో ఎక్కడ కూర్చున్నా కూర్చోవచ్చు. దానికి ఎలాంటి షరతులు అనేవి లేవు. కాళ్ళు 2 క్రాస్ అంటే ఇలా పెట్టుకోవాలి, ఒకదానిపైన ఒకటి. అక్కడ కూడా ఆ ఎనర్జీని వేస్ట్ కాకుండా మనం కట్టేసి ఉంచాం. ఇక మనలో సహజంగా సరళంగా జరిగే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కలిసిపోయి అలా ధ్యాన నిమగ్నం అయిపోవటమే. ఇక ఎలాంటి ఇబ్బందికరమైనవి ఏమీ లేవండి.
అందుకే స్థిర సుఖాసనంలో కూర్చోండి అని పత్రి గారు మనకి సూచించటం జరిగింది. ఇంట్లో అయినా ఎక్కడైనా ఫ్రెండ్స్ కింద కూర్చోగలిగిన వాళ్ళు కూడా కూర్చోవచ్చు, బాస్పట్ల వేసుకొని కూర్చోవచ్చు. ఈ 2 నిమిషాలు అందరినీ మర్చిపోయాం కదూ. ఇప్పుడు మనలో చాలా రకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని గమనిస్తూ కూర్చుందాం. అవి ఎలాంటి ఆలోచనలైనా, ఎటువంటి ఆలోచనలైనా మీకు వస్తున్నా వాటిని గమనిస్తూ కూర్చోండి ఫ్రెండ్స్. ఆ ఆలోచనలు గమనించటం ద్వారా గమనింపనే జ్ఞానం, ఆ ఆలోచనల నుంచి కూడా ఒక జ్ఞానం పుట్టుకొస్తుంది. గమనిస్తూ కూర్చుందాం. మనతో మనం గడిపే అద్భుతమైన క్షణాలు ఇవి. అలా వస్తున్న ఆలోచనల వెంట పరుగులు పెట్టకుండా గమనిస్తూ ఉన్న మనం ఇప్పుడు నెమ్మదిగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోదాం. మనలో జరిగి సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఆ శ్వాసను కూడా గమనిస్తూ ఉందాం. మన ముక్కు కొన భాగాన అలా శ్వాసను గమనిస్తూ ఉండటం ద్వారా శ్వాసతో మనం నెమ్మదిగా అంతరాలలోకి ప్రయాణం జరుగుతూ వస్తుంటుంది. I